హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము చాలా డేస్ నుంచి ఎదురు చూసిన తిరుమల అండ్ కాణిపాకం ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యిందండి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, సమ్మర్ హాలిడేస్లో అనుకున్నాము తిరుమల వెళ్దామని. కానీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాతే వెళ్తున్నాము తిరుమల అనేది. మా బుడ్డిదానికి గుండు కొట్టించేదానికి వెళ్తున్నామండి. చూడండి, చెప్తూనే ఉంది నేను వీడియో తీసినంతసేపు మనం తిరుమల వెళ్తున్నామని. తిరుమలనే కాదండి, కాణిపాకం కూడా వెళ్తున్నాం. కాణిపాకానికి నేను చిన్నప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను. దాని తర్వాత 25 years తర్వాత వెళ్తున్నామండి. అది కూడా పిల్లలిద్దరిని తీసుకొని కాణిపాకం అనేది ఫస్ట్ టైం అండి. ఇప్పుడు వరకైతే వెళ్ళలేదు మేము. ఎప్పుడు తిరుమల లాస్ట్ టైం ఇద్దరు పిల్లలు పుట్టాక ఫస్ట్ గుండు అనేది తిరుమలలోనే ఇస్తామండి. ఖుషి, నేను వీడియో తీస్తుంటే నువ్వు కాదు నేను మాట్లాడుతున్నాను. ఏమైంది? పెట్రోల్ అయిపోయిందా కార్కి? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? పెట్రోల్ అయిపోతే ఏం చేయాలి ఖుషి? ఇంకా పెట్రోల్ తెలియదు ఎక్కడికా? తెచ్చుకునేదానికి పోతామని అని ఖుషి ఖుషి ఇటు చూడు, మమ్మీ సాయ. తిరుపతికి ఎందుకు ఖుషి? గుండు కొట్టించుకోవడానికి, కమ్మలు కొట్టించడానికి. కాణిపాకంకి అయితే వచ్చేసామండి. చూడండి కాణిపాకం ఎంత బాగుందో, చాలా బాగుందండి టెంపుల్ అనేది. మేము వచ్చేటప్పటికి టైం అనేది 2 o'clock అయింది. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము అనుకోలేదండి ఇంత తొందరగా దర్శనం అయిపోతుందని. చూడండి, బయటికి రాగానే ఇంకా టాయ్స్ కనిపించాయండి. మా ఇద్దరు పిల్లలు అసలు ఆగరండి. బొమ్మలు కనిపిస్తే నాకు అన్నీ కావాలంటారు వాళ్ళు అడిగితే. అందుకని వాళ్ళ మామ వాళ్ళని తీసుకొని వెళ్ళారు. నేను మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. మనం బయటికి రాగానే టెంపుల్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ టాయ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇంకా మనము బయటకు వచ్చి మనం తిరుమలకి అయితే బయలుదేరేయాలండి. తిరుమల అయితే వచ్చేసామండి. చూడండి ఎంత బాగుందో తిరుమల అనేది. మేము వచ్చి 2 years అవుతుందండి పిల్లల్ని తీసుకొని. తర్వాత మళ్ళీ ఇదేనండి రావడము. చెప్పు. ఖుషికి ఇంకా లైకులు రావు ఫ్రెండ్స్ కదా. చూడండి, గుండు చేయించుకునే దానికి మా బుడ్డది ఎలా కూర్చుందో. అంతేనండి, రూమ్కి వచ్చి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్లీప్ అయితే వేసారు. మా బుడ్డి పాప చూడండి ఖుషి ఎట్లా పనుకుందో వాళ్ళ డాడీ కాడ. రూమ్లో అందరూ పనుకొనేసారా అండి. నేనే వీడియో తీస్తూ ఉన్నాను నైట్ టైము. ఎందుకంటే కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా, నాకు కొంచెం నిద్ర రాలేదు. మధ్యలో మా బుడ్డోళ్ళు వేసి చూస్తూ ఉన్నాడు, ఏంటి మమ్మీ ఈ టైంలో వీడియో తీస్తుంది అని. చూడండి ఎట్లా చూస్తున్నాడు, ఏంటమ్మా అని. మాకు ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనానికి టికెట్ అయితే వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ అనేది మేము లేవాలి. అందుకని మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా నిద్రపోతున్నాడు. మా అమ్మ కూడా చూడండి ఎలా పనుకోందో. పాపం వాళ్ళ మాకేనండి పాపం ప్లేస్ లేదు, అందుకే కింద పనుకున్నాడు. దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ టైం నేను ఇలా దర్శనం అనేది చేసుకోవడం దేవుణ్ణి అనేది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదండి, దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా బయటికి రాగానే మా పిల్లలకి టాయ్స్ అయితే కనిపించేసేయండి. మా ఓడైతే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేసాడు. కానీ మా బుడదానికి సెలెక్ట్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే మనం బిల్లు పే చేసేటప్పుడు కూడా ఆ మనసు అనేది చేంజ్ అయిపోతుంది. నాకు అది వద్దు, వేరేది కావాలని. తిరుమలలో ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి కిందకి వెళ్ళేదానికి. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అనేది. చిన్నప్పుడు ఏంటంటే అండి, మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అంతా ఖచ్చితంగా మా ఫాదర్ అయితే తిరుమల ట్రిప్ అనేది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళేవాడు. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళేవాళ్ళం అండి. ఖుషిపాప గుండెలో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కారులో అంతా వాళ్ళు కొన్న టాయ్స్తో ఆడుతూనే ఉన్నారు. వాళ్ళ మామ చూపిస్తున్నాడు ఎలా ఆడాలని. కాయిన్ పెడితే అది డాగ్ వచ్చి తీసుకుని వెళ్తుంది కదా, ఆ బొమ్మ అయితే కొనుక్కుంది ఖుషి.
తిరుమల నుంచి అయితే బయలుదేరేసామండి. కింద తిరుపతికి వెళ్ళి ఏమైనా తినాలి. ఆల్రెడీ టైం అనేది మాకు 3 అయిపోయింది. ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. చూడండి మనకి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చి A2B రెస్టారెంట్ అండి. ఈ రెస్టారెంట్లో ఫుడ్ కూడా బాగుందండి. మేము టేస్ట్ చేసిన తర్వాత వీడియో తీశాను, బాగుంది కాబట్టి. మా బుడ్డోళ్ళు ఇంక బయలుదేరేసిన తర్వాత ప్లేస్లు అయితే చేంజ్ అయ్యారండి. ఫస్ట్ అంతా లక్కీ వాళ్ళ మాంకాడు ఉన్నాడు, వచ్చేటప్పుడు అంతా. వెళ్ళేటప్పుడు అంతా ఖుషి వాళ్ళ మాంకాడికి వెళ్ళింది. ఇట్లా వాళ్ళు ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఒకరు కూర్చొని వచ్చారండి జర్నీ మొత్తము. కానీ మా తిరుమల ట్రిప్ కానీ కాణిపాకం ట్రిప్ కానీ చాలా బాగా జరిగిందండి. అంతేనండి మాది కాణిపాకం తిరుమల ట్రిప్ అయితే. మీరు ఇప్పుడు వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.